లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాం. ఉదయకాల సమయంలో బాగున్నారు కదండి? ఎలాగున్నారు? మీరు కుటుంబాల పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారా? ఉదయకాల సమయంలో నిద్ర లేచారా? ప్రార్థన చేసుకున్నారా? మన ప్రభుని ఇంటికాల సమయం అంతా కూడా కాచి కాపాడి ఈ దినము మనకు బహుమానం ఇచ్చింది కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన దేవుడు మన అందరి కోసం సిలువలో విలువైన రక్తాన్ని కార్చి మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన గొప్ప దేవుడు కదండి. హృదయాన్ని ఇంకా సమర్పించుకోకుంటే ఎలా? ఎవరు హృదయాన్ని దేవునికి సమర్పించుకోలేదో రక్షణ ఎవరు ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకోండి. పాపక్షమాపణ, నిత్యరాజ్యం, పరలోక భాగ్యం అన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపవార్తలు రాయబడినటువంటి ఈ గ్రంథంలో నుంచి దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించే వాగ్దానం యోవేలు గ్రంథంలో నుంచి 2వ అధ్యాయము 24వ వచనం. కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్ష రసమును క్రొత్త తైలమును గానుగులకు పైగా పొరులిపారును. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనం ప్రేమించి మంచి వాగ్దానం, ఈరోజు ఆశీర్వాదకరమైనటువంటి వాగ్దానం అండి. కొట్లు ధాన్యంతో నిండుతాయంట. క్రొత్త ద్రాక్ష రసము క్రొత్త తైలము గానుగులకు పైగా పొరిలిపారును. చూడండి, కొట్లు అనగా మనకున్నటువంటి చూడండి బ్యాంకు కావచ్చు, ఇంకా కుటుంబంలో కావచ్చు, ఈ విధమైన పోస్ట్ ఆఫీస్, ఈ విధమైన కొట్లు, మన కొట్లలో ధాన్యము నిండుగా ఉంటుంది అని చెప్తుంది అన్నమాట లేఖనాలు. ధాన్యం నిండుగా సమృద్ధికరంగా, నీకు ఏ కొరత లేకుండా నిండుగా ఉంటుంది. ధనం కావచ్చు, ప్రతి మనకి చూడండి భౌతికమైన ప్రతి విషయంలో దేవుడు ఈరోజు నిండుగా ఉంటుంది నీకు అంటున్నాడు. క్రొత్త ద్రాక్ష రసము, చూడండి ద్రాక్ష రసము, క్రొత్త ద్రాక్ష రసము, తైలము, చూడండి క్రొత్త తైలము. తైలము అభిషేకం, నూనెకి సాదృశ్యం ఏంటి? అభిషేకం. క్రొత్త తైలము గానుగులకు పైన పొర్లిపారను. దేవుని యొక్క అభిషేకంతో నువ్వు నింపబడిపోతున్నావు. ఈరోజు నీ కుటుంబంలో, నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండబోతుందని దేవుని లేఖనం సెలవుస్తుంది కదండి. మరి దేవుడు మంచి వాగ్దానం ఈరోజు మనకి ఇచ్చాడు కదా. మరి ఎప్పుడు మనకు కొట్లలో ధాన్యము సమృద్ధికరంగా ఉంటుంది. దేవుడి వాగ్దానం మన జీవితంలో ఎప్పుడు నెరవేరుస్తారంటే చూసుకుందామా. సామెతల గ్రంథంలో నుంచి 3వ అధ్యాయము చూడండి 9వ వచనం 10వ వచనం మనం చూసినట్లయితే, నీ రాబడి అంతటిలో ప్రతిమ ఫలమును నీ ఆస్తిలో భాగం నుంచి యెహోవాను ఘనపరచుము. చూడండి, దేవుని ఘనపరిచినప్పుడు అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగానే ఉంటుంది. నీ గానుగల నుండి క్రొత్త ద్రాక్ష రసం పైకి పొరిలిపారును. చూడండి, క్రొత్త ద్రాక్ష రసము, చూడండి అభివృద్ధి నీకు క్రొత్త అభివృద్ధి. చూడండి, ద్రాక్ష రసము పొరులుతుందన్నమాట. అంటే నిండుగా పొరులుతుందంటే నిండిపోతే కదండి కింద పొరలేది. నిండిపోయినప్పుడు పొరులు కింద పోతుంది అనమాట. అప్పుడు నీ కుటుంబంలో సమృద్ధి నిండిపోతుంది, సమృద్ధికరంగా ఉంటుంది. నీ జీవితంలో, కుటుంబంలో, ప్రతి విషయంలో కూడా నీ కొట్లో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది. నీ కొట్లో నీకు ఏ కొరత రాదు. డబ్బులు లేవా ఈరోజు, అయ్యో బియ్యానికి డబ్బులు లేవు, పాలకు డబ్బులు లేవని చింతపడాల్సిన అవసరం లేదు. నీ కొట్లో నిండిపోయింటే ధాన్యంతో నింపుతానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నీ కుటుంబంలో ఎప్పుడంటే నీ ఆస్తిలో భాగం నుంచి యెహోవాను కనపరచుము. దేవుని కనపరిచే బిడ్డలకి ఈ వాగ్దానం నెరవేరుస్తాడండి. ఈరోజు నువ్వు దేవుని కనపరుస్తున్నావా? లోకాన్ని కనపరుస్తున్నావా? ఎంతోమంది యవనస్తులు పాడైపోతున్నారు, లోకంతో పరిగెత్తుతున్నారు. లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కనపరుస్తూ ఉంటారు, పాడైపోతూ ఉంటారు, అనారోగ్య పాలైపోతున్నారు తప్పులు చేసి. నీ ఆస్తిలో భాగం నుంచి దేవుని కనపరచు. నీ రాబడి అంతట్లో ప్రతిఫలం దేవునికి. మొదటి సమయం పొద్దున్న ఉదయం లేస్తున్నాగానే మొదటి సమయం దేవునికి ఇవ్వు. మొదటి ప్రతిఫలం, నీ లాభంలో మొదటి ప్రతిఫలం దేవునికి ఇవ్వండి. నీ ఆస్తిలో భాగం వచ్చి దేవుని కనపరచండి. దేవుని కనపరచడం కోసం మనం ఎంతైనా ఖర్చు పెట్టాలి. దేవుని కనపరిచినప్పుడు అప్పుడు నీ కొట్టలో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది. ఎంతమందికి ఈరోజు సమృద్ధి కావాలండి? అందరికి సమృద్ధి కావాలి కదండి. ప్రతి ఒక్కరికి సమృద్ధి కావాలి. అందుకనే దేవుని గణపరిచే బిడ్డలుగా మనం ఉండాలి. ప్రతి నిమిషము, ప్రతి నిత్యము దేవుని గణపరిస్తే మనము నిత్యముగా దేవుడు మనల్ని గణపరుస్తా అంటున్నాడు దేవుడు. నీ కొట్లలో ధాన్యము నిండుగా ఉంటుంది, నిండును. క్రొత్త ద్రాక్ష రసము క్రొత్త తైలమును నీ గానుగులకు పైగా పొరిలిపారును. హల్లెలూయా. గానుగులు చూడండి కుండలకు పైగా పొరిలి పారుతుంది అంటున్నాను. దేవుని యొక్క అభిషేకం కుటుంబంలో సమాధానం, మరి సమృద్ధికరమైనటువంటి నీ కుటుంబం సమస్తం నీకు దేవుడు అనుగ్రహిస్తాయి, నిన్ను గణపరుస్తాను అంటున్నాడు దేవుడు.
మరి నీ ఆస్తిలో భాగం వచ్చి దేవుని నువ్వు గణపరుస్తావా? మొదటి ప్రతిఫలం దేవునికి ఇస్తావా? అదే కాలం లేస్తున్నా కానీ మోకరించి దేవుని గణపరిచి నేర్చుకోండి. మొదటి ఫలం అది దేవునికి ఇవ్వడం అంటే. ఎస్, అన్ని విధాలుగా దేవుని మనం గణపరిచినప్పుడు దేవుడు అన్ని విధాలుగా దేవుడు నీ కొట్లలోను, నీ యొక్క చూడండి కొత్త ద్రాక్షరసమును క్రొత్త తైలమును కానుగులకు పైగా పొరలి పారుతుంది. నువ్వు జీవితంలో సంతోషంగా ఉంటావు. సమృద్ధికరమైనటువంటి జీవితం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు ఈరోజు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏం బాధపడద్దో, నీ కొట్లో ధాన్యం నిండుగా ఉంటుందని దేవుడు సెలవిస్తున్నాడు దేవుని లేఖనాలు. మరి దేవుని కనపరుస్తావా? ఎవరిని కనపరుస్తున్నావా నిన్ను పరీక్షించుకో. యవనస్తుడా, యవనరాలా, నువ్వు దేవుడిని కనపరుస్తున్నావు, ఎవరిని కనపరుస్తున్నావు? ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకొని మారు మనసు పొందుతావు. ఇప్పుడే మారు మనసు పొందితే నీ కొట్లో ధాన్యం సమృద్ధి. చూడండి, క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తైలమును దేవుడు ఈ కుటుంబంలో నింపుతానంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందామా? ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో మనం ప్రేమించి మంచి వాగ్దానం ఇచ్చినందుకు వందనాలు. కొట్లలో ధాన్యమును అయా క్రొత్త ద్రాక్షరసమును క్రొత్త తైలమును నీ గానుగులకు పైగా పొరిలి పారనని సెలవిస్తున్నాం లేఖనాలు. నిజంగా సామెతల గ్రంథంలో కూడా సెలవిచ్చిన తండ్రి, మంచి వాగ్దానం మాకు ఇచ్చినందుకు వందనాలు. అయ్యా, మిమ్మల్ని ఘనపరిచే వారంగా ఉండాలి తండ్రి. మిమ్మల్ని హెచ్చించి ఘనపరిచే వారంగా ఉండడానికి నాయన కృప చూపించిన మా ఆస్తిలో భాగం ఇచ్చి ప్రతిఫలం ఇచ్చి మిమ్మల్ని ఘనపరిచే బిడ్డలంగా ఉండడానికి కృప చూపించమని, ఇంకా ఎవరైనా ప్రభు నాయన లోకం తట్టి తిరిగి వాళ్ళు ఉంటే నాయన దయచేసి వాళ్ళకి మారు మనసు తెచ్చేయండి. ఉద్యోగం వారికి ఉద్యోగం తెచ్చేయండి. వివాహం కాని వారికి వివాహం తెచ్చేయండి. గర్భాలని వారి గర్భాలను ఆయన ముట్టిన ఆయన మంచి కుమారులను అనుగ్రహించండి. గర్భిణీ స్త్రీని సుఖప్రసవాన్ని అనుగ్రహించండి. ప్రభా, రోగులందరినీ కూడా ముట్టి స్వస్థపరచండి మీ హస్తాలతో నాయన. ఆయా మీ వాక్కును పంపించి స్వస్థపరచండి. ప్రయాణస్తులందరినీ కాపాడండి. ప్రతి విధమైన కీడుని యేసునామములో బంధించమని అడుగుతున్నాం తండ్రి నాయన. అయా, కుటుంబంలో సమాధానం, నెమ్మది, భార్యాభర్త మధ్యలో అత్త కోడల మధ్య సమాధానం, ఐక్యత చేయండి. అయా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. వెడ్డింగ్, యానివర్సరీ, బర్త్డే జరుపుకున్న తోడేని సహాయం చేయండి. రోగులందరినీ స్వస్థపరచమని, మా దేశాన్ని, రాష్ట్రాన్ని, సేవకులు అందరినీ సంఘాలని కాపాడండి, దీవించండి, బ్లెస్ చేయమని ప్రార్థిస్తూ అయా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందిన మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.